ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి. సూర్యభగవానుడు ఉదయాన్నే ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆ రోజే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. ప్రకృతి అంతా పులకరించిపోతున్నది. సరస్సులలోని కమలాలు ఎంతో ముచ్చటగా వికసించుకున్నవి. పక్షులు కలకలరావాలు చేస్తూ చెవులకు ఇంపు కలిగిస్తున్నవి. నారాయణపురమంతా హడావిడిగా ఉన్నది. దేవతలందరూ ఎంతో అద్భుతమైన వస్త్రాలను ధరిస్తున్నారు. ఆనాటి శ్రీ లక్ష్మీనారాయణుల వివాహానికి అందరూ అనేక ఆభరణాలను ధరించి తయారవుతున్నారు. సుమంగళీమణులు ఎంతో అందమైన వస్త్రాలను ధరించి పుష్పాలతో కురులను అలంకరించుకొని రకరకాల దివ్య ఆభరణాలతో ముస్తాబవుతున్నారు. ఆకాశరాజు, ధరణీదేవి దంపతులు వరపూజకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకొని నూతన వస్త్రాభరణములు, రంగురంగుల పూలహారాలు, తాంబూలములు, ఎన్నెన్నో దివ్యమైన కానుకలు తీసుకొని శ్రీనివాసుని విడిది గృహానికి బయలుదేరారు. వారితో పాటే సుఖమహర్షి, బృహస్పతుల వారు కూడా బయలుదేరారు. ఆకాశరాజు వెనుక సమస్త బంధుగణము వచ్చింది. వీరందరూ కలిసి మేళతాళాలతో శ్రీనివాసుని విడిది గృహాన్ని చేరారు. అక్కడ అప్పటికే చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు ఉన్నారు. ఇక పెండ్లి కుమార్తె తన మందిరంలో ఎలా ఉందో చూద్దాం. సాక్షాత్తు సరస్వతీదేవి, గౌరీదేవి పద్మావతిని అలంకరిస్తున్నారు. అద్భుతమైన బంగారు సరిగంచు పట్టు చీర కట్టి, బంగారు కుచ్చులతో మల్లె మొగ్గల జడను వేసి, పాపిట బొట్టు, చెంపన ముత్యాల సరాలతో అలంకరించారు. సరస్వతీదేవి కాళ్లకు పారాణి రాయగా, గౌరీదేవి పద్మావతికి బుగ్గన చుక్కను పెట్టింది. ఇంద్రుని భార్య సచీదేవి పద్మావతికి ఎంతో అందమైన మెరిసిపోతున్న ఆభరణాలను అలంకరింపజేసింది. అప్సరసలు వచ్చి పద్మావతీదేవికి కాళ్లకు, చేతులకు గోరెంటాకు పెట్టారు. ఆహా, ఆ తల్లి సౌందర్యం ఎంతని వర్ణించగలం? శ్రీనివాసుడే మదిలో దోబూచులాడుతుండగా మధుర మధుర ఆలోచనలతో ఆనందిస్తూ మళ్ళీ ఇంతలోనే ఓహో, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని సిగ్గుపడి ముడుచుకుపోతూ ఉన్న ఆ శ్రీ మహాలక్ష్మిని వర్ణించడం ఎవరి తరం? ఈ సృష్టిలోని సౌందర్యమంతా ఆమెదే కదా. ఇంత చక్కగా బంగారు ఆభరణాలు ధరించిందనే కాని ఈ సృష్టిలోని బంగారమంతా ఆమె స్వరూపమే కదా. ఇన్ని రకాల పుష్పాలను తురుముకున్నది కాని ఆ పుష్పాలలోని అందమంతా ఆ లతాంగిదే కదా. ఈ సృష్టిలోని ఐశ్వర్యమంతా ఈ తల్లి స్వరూపమే కదా. ఆహా, ఆ తల్లిని, జగన్మాతను పెండ్లి కూతురుగా చూసి అక్కడ ఉన్నవారందరూ మురిసిపోతున్నారు.